మేడిపల్లి పిఎస్ పరిధి ఫిర్జాదిగూడలో జ్ఞానజ్యోతి విద్యా సంస్థల చైర్మన్ నల్లా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలోని సైబర్ నేరాలు, నార్కోటిక్, విమెన్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ నేటి సమాజంలోనే నేరాలు జరిగే విధానం, నేరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసులకు తెలియజేసే విధానం, మహిళలు, చిన్నపిల్లలపై వేధింపులు, డ్రగ్స్ వినియోగం, వాటి యొక్క నివారణపై కాలేజ్, స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, ఎంటీ నార్కోటిక్ ఏసీపీ రమేష్, మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి, డిఐ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. Thanks everyone. Now I request our chairman to honor Sri B. Ramesh Garu, ACP Anti-Narcotic Bureau. Applause everyone. Now I request ఇవాళ మేడం గారు ఉన్నారు, మీరున్నారు కాబట్టి మేము రకాల సంఘాలు, కులాల పేరుతో, మతాల పేరుతో, విద్యార్థి సంఘాల పేరుతో మా దగ్గర వచ్చి మమ్మల్ని మంచి నడవడిక నేర్చుకోండి, మీ తల్లిదండ్రుల్ని తలదించుకునేలాగా ప్రవర్తించొద్దు, మీ విద్యా సంస్థలకు చెప్పేరు వచ్చేలాగా ప్రవర్తించొద్దు, అది గుర్తుపెట్టుకొని మీరందరూ మంచిగా ఉండి మీ Thank you sir for your inspiring words. Welcome them. Give a big round of applause. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మేము గత 30 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నాము. ఈ డ్రగ్స్ గురించి, తర్వాత వీటి గురించి, పిల్లలు చెడుదారి పట్టడం గురించి తెలుసుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది ఇంకా నేను 4 గోడల మధ్య ఉండొద్దు, నేను ఈ 30 సంవత్సరాల పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, ఈ చెడు మార్గం నుంచి పిల్లల్ని తప్పించేటటువంటి ఒక కార్యక్రమాలను నిర్వర్తించాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలకు అప్పచెప్పేసి ఇంకా పోలీస్ వారి సహకారంతో కానివ్వండి, మేడిపల్లి పోలీస్ స్టేషన్. సో పోలీస్ స్టేషన్ ఎవరెవరు ఉంటారు ఎవరో ఒక్కరు కరెక్ట్గా తెలిస్తే చెప్పండి, ఊరికి అరవకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్రిమినల్స్ కూడా ఉంటారా? తర్వాత ఎస్ఐస్ ఉంటారు, కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉంటారు. చాలా బాగుంది అని చెప్తారు. అప్పుడు ఇతను అక్విట్ అయిపోతుంది కేసు. ఇప్పుడు ప్రతి దానికి ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ వీడియోగ్రాఫ్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చేస్తున్నారా లేదా? మీరంతా ఫోటో కొలాజెస్ చేస్తారు కదా. సో ఈ వీడియోగ్రాఫ్ ఏదైతే ఉందో కంపల్సరీ శిక్ష పడుతుంది. పడుతుందా లేదా? మేము వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు ఎవరెవరు ఉన్నారో ఒకసారి వీడియో తీస్తే మీరు అందరూ వచ్చి కూడా చెప్పాల్సిందే కదా. మీరు వచ్చి డ్రగ్ ఈస్ ఫర్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్. సో చిన్న క్వాంటిటీస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్ ఈస్ మెడిసిన్ కదా. చిన్న డ్రగ్స్ డాక్టర్ ఇచ్చే
వచ్చేది మెడిసిన్. అంతకంటే మోతాదుగా ఏదైతే ఇల్లీగల్గా ఉంటుందో అవన్నీ చేయడం అనే దాన్ని దట్ ఈస్ ఇల్లీగల్ థింగ్స్. సో అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. డ్రగ్ అనగానే పారిపోవడం అవన్నీ కాదు. సో ఈ దానికి కూడా పోలీసు ఒకప్పుడు మాతోనే ఉండేది, ఇప్పుడు సపరేట్ బ్యూరో, పెద్ద పెద్ద బ్యూరోస్ ఏర్పడినాయి, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. అండ్ ఈచ్ బ్యూరో హ్యాస్ వెరీ సీనియర్ ఆఫీసర్స్, ఒక 5-6 మంది ఉంటున్నారు, స్టాఫ్ ఉంటున్నారు, అందరు ఉంటున్నారు. అండ్ దోస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఓన్లీ ఆన్ నార్కోటిక్స్. ఇప్పుడు ఇక్కడ సార్ హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ నార్కోటిక్స్ బ్యూరో, దానికి చీఫ్ ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారు. సో దే విల్ ఫోకస్ ఎవ్రీ డే. వాళ్ళకి ఇక్కడ ఇన్ఫార్మర్స్ ఉంటారు, అందరు ఉంటారు, ఎవరెవరు ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళు అన్నీ కూడా తీసుకుంటుంటారు. మేము దానికి అనుగుణంగా కేసెస్ పెడుతున్నాం, శిక్షలు పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు లైఫ్ అంటే ఏంటి, ఏం అచీవ్ చేయాలి, ఏ ఏజ్కి అచీవ్ చేయాలి. సో ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ స్టాఫ్ తరఫున ఒక అవగాహన కార్యక్రమం విత్ రిగార్డ్ టు ది సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ అండ్ విమెన్ సేఫ్టీ గురించి విత్ ద కైండ్ హెల్ప్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫార్మసీ అండ్ అదర్ స్కూల్స్ అందరితో కలిపి దాదాపు ఒక 1200 మెంబర్స్కి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో దీంట్లో బేసిక్గా ఎడ్యుకేషన్ గురించి, తర్వాత మారల్స్, ఎథిక్స్ గురించి, హౌ ద ఈవిల్స్ ఇన్ ద సొసైటీ ఆర్ క్రాపింగ్ అప్ యూజింగ్ దిస్ న్యూ టెక్నాలజీ, వాటన్నిటి మీద కూడా పిల్లలకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత అది ఏదైనా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే హౌ దే హ్యావ్ టు రిపోర్ట్ టు దేర్ ఇన్స్టిట్యూషన్స్, ఆ హెడ్స్కి ఏ విధంగా వాళ్ళు చెప్పాలి, తర్వాత పోలీస్కి ఏ విధంగా ఏ నెంబర్స్ మీద వాళ్ళు డయల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ది షీ టీమ్స్, దానివల్ల హౌ దే కెన్ బి వెరీ క్లోజ్ టు ద పోలీస్ అనే విషయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో విత్ రిగార్డ్ టు ది సైబర్ క్రైమ్స్, సైబర్ క్రైమ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అండ్ ఎవరైనా వాళ్ళు ఏదైనా ఎన్కౌంటర్ అవుతే అలాంటి సైబర్ క్రైమ్ ఇమీడియట్గా 1930కి డయల్ చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో టోటల్గా ఇది కాలేజెస్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ వారి సహకారంతో పోలీస్ వాళ్ళు ఈ ప్రివెంటివ్ పోలీసింగ్లో భాగంగా అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఫర్దర్ ఇలాంటివన్నీ కూడా రాచకొండ కమిషనరేట్లో అండ్ మల్కాజ్గిరి జోన్ లిమిట్స్లో కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మన మేడిపల్లి మండలంలో విద్యా సంస్థలు అయితే మన కమిషనర్ ఏసీపీ చక్రపాణి గారు ఒకసారి మొన్న ఏదో పని మీద కలిస్తే ఏమన్నారంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ విద్యార్థులకు అందరికీ ర్యాగింగ్ మీద, యాంటీ డ్రగ్ అడిక్షన్ మీద, డ్రగ్ అడిక్షన్ మీద, పోతే దాంతోపాటు సైబర్ క్రైమ్ మీద, దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం అన్న, మీరేమన్నా అరేంజ్ చేయగలుగుతారా అని అడిగారు. అడిగితే అది మంచి ప్రోగ్రామ్, 10 మందికి ఉపయోగపడింది, పిల్లలు ఇదయ్యేది. ఈరోజు వ్యవస్థలో అనేక రకాల రుగ్మతలు ఉన్నాయి, అందుకోసం తప్పకుండా ఈ ప్రోగ్రామ్ ఏదో మంచిగుంది, ఖర్చైనా అని చెప్పేసి సరే తప్పకుండా పెడతామని చెప్పి దాంతో మా కాలేజీ జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థుల్ని, స్టాఫ్ వీళ్ళందరి చేసి కోఆపరేషన్ తోటి ఈరోజు మండలంలో ఉన్న విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయో స్కూళ్ళు, అన్ని స్కూల్లో 9th 10th క్లాస్ పిల్లల్ని, మా ఫార్మసీ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఒక దగ్గర 1000-1200 మంది ఇచ్చుంటారు. వాళ్ళందరినీ కలిపి మన డీసీపీ గారు పద్మజారెడ్డి గారిని, ఏసీపీ చక్రపాణి గారిని, ఏసీపీ రమేష్ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ తెలంగాణ స్టేటు, అదేవిధంగా ఏసీపీ కర్ణాకర్, అయితే కర్ణాకర్ గారు రాలేదు, వాళ్ళతో టీం వచ్చారు. షీ టీం వాళ్ళు, షీ టీం పద్మ గారు, పోతే బాలు నాయక్, వీళ్ళందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేయటం, పిల్లల అవేర్నెస్ తీసుకురావటం అనేది జరిగింది. దీన్ని ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది, పిల్లలకు ఉపయోగపడేది. ఈరోజు అనేక రకాలుగా డబ్బు చేసుకోవడానికి పిల్లల్ని వ్యవస్థను నాశనం చేస్తున్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పిల్లల్ని కాపాడడానికి, వ్యవస్థను కాపాడడానికి ఈరోజు మన మండలంలో పెట్టాం. అదేవిధంగా మొత్తం తెలంగాణ స్టేట్ వైడ్గా అన్ని మండలాల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి, పర్టికులర్గా మన మేడ్చల్ డిస్టిక్లో వెయిట్ చేయడానికి ఇవాళ మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కానీ, స్కూల్స్ స్టేట్ జిల్లా ప్రెసిడెంట్ కానీ అందరూ హాజరయ్యారు. అవి వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. 1200 మంది పిల్లల దాకా వచ్చారు. దాని మీద మంచి ప్రోగ్రామ్ జరిగింది, మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు డీసీపీ గారు, ఏసీపీ గారు, ఏసీపీలు, మన సిఐ గారు గోవిందరెడ్డి గారి సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది.
చాలా బాగుంది దాంట్లో. ఎందుకంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంది, పిల్లల్లో కూడా. అడుగుతా ఉంటే డీసీపీ గారు అడుగుతా ఉంటే ప్రతి దానికి ఆన్సర్ చెప్తా ఉన్నారు. అవును ఇది జరుగుతుంది, దాని మీద మేము అవేర్నెస్, మేము కూడా జాగ్రత్తగా ఉంటాం, మేము కూడా ఇంకా 10 మందికి చెప్తాం, అవేర్నెస్ తీసుకొస్తాం అని చెప్పేసి అంటా ఉన్నారు. అందుకోసం తప్పకుండా మా ప్రభుత్వమే కాకుండా విద్యా సంస్థల బాధ్యత ముఖ్యంగా ఈరోజు ఏంటంటే విద్య చెప్పటం ఒక్కటే కాదు, వాళ్ళని పరిపూర్ణ మానవులుగా తీర్చిదిద్దటంతో పాటు ఆ యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యా సంస్థల మీద ఉందనేది గుర్తిరిగి ఇవాళ విద్యా సంస్థలందరికీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు కానీ మేము ఇది చేసిన దాని ప్రకారం కానీ రేపు విద్యార్థుల్ని కాపాడుకోవాలి, భావి భారత యువకుల్ని కాపాడుకోవాలి ఈ డ్రగ్ అడిక్షన్ నుంచి, సైబర్ క్రైమ్స్ నుంచి, వీటి నుంచి అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం. దాని మీద మేము ఇంకా ముందుకెళ్తాం. ఓకే.